సర్కిల్ పరిధిలోనే ముఖ్యంగా ఈ పశువుల వ్యాపారం చేసే వాళ్ళకి ముఖ్యంగా హెచ్చరిక. బక్రీద్ పండుగ వస్తున్నది. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల వ్యాపారులు ఎవరైనా అక్రమంగా పశువులను కానీ గోవులను కానీ అక్రమంగా తరలించినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తే డాక్టర్, మన పశువుల డాక్టర్, వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలి. ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా ఫిట్ ఫర్ స్లాటరింగ్ అని సర్టిఫికెట్స్ ఉంటేనే ట్రాన్స్పోర్ట్కి అనుమతి. లేదు అంటే ఇల్లీగల్గా అక్రమంగా తరలించినట్టుగానే దాని మీద కేసు అవుతుంది. కాబట్టి ఎవరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ మెయిన్గా బిజినెస్ చేసేవాళ్ళు ఈ బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను కానీ పశువులను కానీ దూడలను కానీ ఏవి కానీ అక్రమంగా తరలించొద్దు, ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయొద్దు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో తీసుకుపోయినా కూడా కేసు అవుతుంది. ప్రతిదానికి కూడా డాక్టర్ సర్టిఫికెట్ అనేది ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి. కాబట్టి అందరూ గమనించాలని చెప్పేసి బిజినెస్ చేసే వాళ్ళు కానీ రైతులు కానీ గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి అడుగుకు కూడా చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టులలో ఎక్కడ దొరికినా కూడా బండి మీద కేసు అవుతుంది. అదేవిధంగా డ్రైవర్స్, ఓనర్స్ మీద కూడా కేసు అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తే మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.